खून और खंजर देखे हैं, शायद इसीलिए इसे लाल समंदर कहते हैं। ఏప్రిల్ 5న టార్గెట్గా దేవరా పాన్ ఇండియా ఫిల్మ్తో బరిలోకి దిగిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివలో అందుకు అనుగుణంగా షూటింగ్ చేస్తూ అప్డేట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఏ చిన్న విషయమైనా అభిమానులతో పంచుకుంటూ చకచకా షూటింగ్ ముగించేస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన దేవరా రిలీజ్ అన్నారు. సినిమా విడుదలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఈలోపు దేవరా గ్లిప్సం ఇచ్చి ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేసేందుకు ముహూర్తం పెట్టి రోజు రోజుకు గంట గంటకు అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. ఈరోజు జనవరి 8న సోమవారం సాయంత్రం 4:05 దేవరా గ్లిప్సం వదిలారు మేకర్స్. గ్లిప్సం యొక్క రివ్యూ మనం గమనిస్తే యాక్షన్ 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 దేవరా గ్లిప్సం మొత్తం యాక్షన్తోనే నిండిపోయింది. లుంగి కట్టి ఊరమాస్ అవతార్లో ఊచకోత కోస్తూ కనిపించిన ఎన్టీఆర్ను చూస్తే ఆయన ఫ్యాన్స్కి గుబ్సం వచ్చేస్తుంటాయి. గ్లిప్సం చివరిలో ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగు మరింత ఊపును తీసుకొచ్చింది. ఈ సముద్రము చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువగా చూసుంటుంది, అందుకే దీనిని ఎర్ర సముద్రము అంటారు అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగు అదిరిపోయిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ లుక్స్, ఆ యాక్షన్ సీక్వెల్, సముద్రపు అలజడి, అందరినీ ఏరిపారేసే క్రమంలో నీటిని ఎర్రగా రక్తంలో మార్చిన తీరు అన్నీ హైలైట్ అనేలా ఉన్నాయి. కొరటాల శివ మేకింగ్, అనిరుద్ బీజిఎం బాగా ఎలివెంట్ అయ్యాయి. మరి ఈ గ్లిప్సంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంక్రాంతి సెలబ్రేషన్ మొదలు పెట్టేశారు. అయితే దేవరా గ్లిప్సంలో చిన్న సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఏప్రిల్ 5న రిలీజ్ అని చెప్పకుండా దిస్ సమ్మర్ అంటూ చెప్పడం కాస్త గందరగోళంగా అనిపించవచ్చు.